నా ఆఫీస్కి వచ్చిండు, అన్న పిఆర్టీయూ అంటే ప్రోగ్రెసివ్ రెడ్డి టీచర్స్ యూనియన్ అని చెప్పిన నేను. దాని పేరు 13 జిల్లాలు ఈ ఏరియా పట్టకుంటే 13కి 13 అప్పర్ క్యాస్టే, రెడ్లే మొత్తం అధ్యక్షులు, జిల్లాల అధ్యక్షులు, ఈ కుక్కల సంఘం అధ్యక్షులు లెక్క మొత్తం రెడ్లే. అయితే నేను నీ సంగతి చెప్తా బిడ్డ, నువ్వు ఎట్లా గెలుస్తావు చూస్తా అని చెప్పి నేను ఇస్తే, మా బీసీ బిడ్డలను గెలిపించుకుంటామని చెప్తే నా దగ్గరకు వచ్చిండు ఆయన మెల్లగా. ఎవరు? శ్రీపాల్ రెడ్డి గారు. ఓ రోజు వచ్చి, సార్ శ్రీపాల్ రెడ్డి గారు వచ్చి మాట్లాడాలని మా పిఏ వచ్చి చెప్పిండు, రమ్మని చెప్పిన. వచ్చి కూర్చోరు. అన్న ఏం లేదన్నా, నువ్వు ఒప్పుకుంటే ఈ పిఆర్టీకి బీసీ ఆయన అధ్యక్షుని చేస్తా అని వచ్చాను. ఇక్కడ నేనెందుకు ఒప్పుకోవాలి? నేనేవాడిని నీ సంఘానికి? సంఘం మీరు రెడ్డిలు పెట్టుకోరు, నేను ఒప్పుకుంటే బీసీ ఆయన చేస్తాను వచ్చిండు. అంటే ఏం చేయాలంటే, ఏం లేదు, శ్రీపాల్ రెడ్డి మంచోడు, బీసీలంతా శ్రీపాల్ రెడ్డి కోటేయరని మీరు చెప్తే ఈయనను అధ్యక్షుని చేస్తాను. ఇక ఆడికి వచ్చినటువంటి మన బీసీ ఆయన లోబడ మనిషి అట్లే ఉన్నాడు, ఇంకా లోబడ మనిషి అట్లే ఉన్నాడు, ఆయన చంపలే లోబడ ఆయనని. ఆయన అట్లే ఉండి చాలా పవర్ఫుల్ అన్న పిఆర్టీ అధ్యక్షుడు అంటే అని అంటున్నాడు. నువ్వేం చేస్తున్నావు అంటే, నేను ఎమ్మెల్సీకి నిలబడ. హ్యాగ్గా గత పవర్ఫుల్ నీతో ఏడవుతుందా, అది ఆయనకి ఇచ్చే, ఇది నువ్వు తీసుకో అని చెప్పిన. అట్లొద్దు అంటాడు ఆయన శ్రీపాల్ రెడ్డి, అట్లొద్దు, అట్లా కాదు అంటుడు. పిచ్చోడా, అది పవర్ఫుల్ అయితే నీకెందుకు ఇస్తారు? పవర్ఫుల్ ఈడుంది, ఇది వాళ్ళెక్కపోయి నిన్న అధ్యక్షుడు, నిజంగా నిన్న అధ్యక్షుని బీసీలను అధ్యక్షుని చేసే నిజంగా వాళ్ళకే ఉంటే చేసిగా మీవని చేసినా తీసుకురావాలి. నువ్వు ఒప్పుకుంటే చేస్తా అంటే ఏమన్నట్టు దాన్ని అర్థం? రేపు పొద్దుగాల పాప ఇప్పుడు 4వ ప్లేస్ ఏమో ఉన్నట్టు పాప ఆయన శ్రీపాల్ రెడ్డి ఓడిపోయేందుకు, ఓడిపోతాడో ఇంకా వెళ్ళిపోతాడో, ఇంకా నామినేషన్ దాకా ఉంటాడో కూడా తెలియదు. కానీ పుట్టుకున్న